నా దగ్గరే భద్రంగా ఉంచుకుంటాను. నీ దగ్గర ఉంచుకుంటావా? దాచుకోవడానికి అది దేవుడి బుక్కు కాదమ్మా, దేవుడు పంపించే చెక్కు. అది ఎందుకు ఉపయోగపడదమ్మా అని ఎవరన్నారండి? నేను మనసు పెడితే బంగారంలో ఉపయోగపడుతుంది. ఎలా? ఇప్పుడు ఈ చెక్ మీకు ఇవ్వాలంటే ఓ 5,000 ఫైన్ అన్నాను అనుకోండి, ఇస్తారా ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? చచ్చినట్టు ఇస్తారు. ఇవ్వకపోతేనే చేస్తారు. ఇస్తారు. 5,000? కొంచెం ఆలోచించమ్మా. అయ్యో సరే, 5,000 ఎక్కువ అంటున్నారు కాబట్టి 50-50 చేసుకుందాం. ఏముంటారు అత్తయ్య గారు? 50-50 మిగతా 99,900 ఎవరు తీసుకుంటారు? నీ బొందే నీ బొంద. అమ్మ మధు, ఈ పార్ట్నర్షిప్ కంటే ముందేసిన 5,000 ఫైనే కన్ఫర్మ్ చేసుకోమ్మా. నా 5 నాకు ఇస్తే మీ చెక్ మీకు ఇస్తాను. ఇదిగో వెంటనే ఇస్తాగా. అది నాతో పెట్టుకోకండి. నసాలానికి మసాలా తగిలించి దిమ్మ తిరిగేలా చేస్తా. పొద్దున్న 5,000 మాటాషు. అయ్యో ఏంటే? అయ్యో పైన కదా అత్తయ్య గారు, ఎందుకు చూడండి. అయ్యో ఎవరు చూడలేదు కదా. నేను వెళ్ళిపోతున్నా. మాకే తెలీదు. సంథింగ్ ఇస్ రాంగ్. ప్రాబ్లం ఏం లేదు. నెల చెకప్ చేయించుకుంటూ రెగ్యులర్ గా మెడిసిన్ వాడుతుండండి. 6 నెలలు దాటాక ఒక్కసారి స్కాన్ చేస్తే బేబీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. అప్పటి వరకు ఈ మంచి డైట్ తీసుకోండి. ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండండి. మందులు కూడా బాగా కాస్ట్లీవి రాశాను. టైం టు టైం వాడండి. అలాగే డాక్టర్. ఇదిగోండి మీ ఫీజు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ట్రీట్మెంట్ కి చాలానే ఖర్చయ్యేలా ఉంది కదా మధు. ఎంతైనా తప్పదు కదా వదినా. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, సుఖప్రసవం జరగాలంటే రెగ్యులర్ చెకప్ లో ఉండడం మంచిది. నిజమే, కానీ ప్రస్తుతం మీ అన్నయ్యకి సినిమాలు లేవమ్మా. 6 నెలలుగా పని లేదు. దాంతో అప్పులు పెరిగిపోయాయి. అమ్మ చెప్పినట్టు పిల్లల్ని కని అప్పుల పాలైపోవడం కంటే అబార్షన్. వదినా పొరపాటున కూడా ఆ మాట నీ నోట రాకూడదు. నేను వినకూడదు. నేను నీకోసం ఖర్చు పెట్టకూడదు వదినా? నా తల్లి తండ్రి బ్రతకుండగా పెట్టకూడదమ్మా. నాకంటూ ఒక పొట్టినిల్లుండగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా తన తొలిచూరు కాన్పు వాళ్ళ పుట్టింట్లోనే జరిపించుకోవాలనుకుంటుంది. మీ పుట్టింటి నుంచి వచ్చే డబ్బులతోని నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని కోరుకుంటున్నావు, అంతేగా? అవును మధు. మీ అమ్మ డబ్బు వాడితేనే నీకు సంతోషం. అవును మధు. అయితే ఇంకా సినిమా చూడొదినా. నీ పేరు బయటికి రాకుండా, నీ ట్రీట్మెంట్ కని చెప్పకుండా మీ అమ్మ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. ఆ డబ్బులతోనే నీకు ట్రీట్మెంట్ చేయిస్తాను. నిజమా మధు? నువ్వింటికి వెళ్ళొదినా. పుట్టబోయే నా మేనల్లుడికి నీ పుట్టింటి డబ్బులే తెచ్చిస్తాను. థ్యాంక్ యూ మధు. వస్తాను. నువ్వు కూడా జాగ్రత్త మధు. అలాగే, మీరు వెళ్ళండి. అనసూయత్త, ఈ మధుమతి కూడా అత్త కాబోతుంది. నా అల్లుడు కోసం నీ అల్లుడికి ఇవ్వాల్సిన డబ్బులు వసూలు చేయడానికి వస్తున్నాను. రెడీగా ఉండు.
ఏమండి చైతన్య గారు, ఓ 5,000 ఇవ్వండి. నేనా? నీకా 5,000? ఎందుకో? పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టడానికి డాక్టర్ గారు మందులు రాశారు. అవి వాడడానికి, నెల నెల హాస్పిటల్ చెకప్కి వెళ్ళడానికి, రోజు బలమైన ఆహారం తినడానికి. అందుకే 5,000 ఇవ్వండి. చా, నాకు నీకు ఎలాంటి సంబంధం లేదన్నావు. నాతో తెగ తెంపులు చేసేసుకుందానన్నావు. నేను కసాయి వాడినన్నావు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నారు మేడం? అయినా నీకు పుట్టబోయే బిడ్డకి నాకు ఏ సంబంధం ఉందని అడుగుతున్నారు? నీకు బిడ్డకి ఏ సంబంధం లేదనుకుంటే ఇంకా నా ఇంట్లో ఎందుకున్నారు? సిగ్గు లేకుండా నా ఆస్తి ఎందుకు అనుభవిస్తున్నారు? హలో, నేనేం గతి లేకున్నట్లేదు. నీ బాబు నాకు పుట్టబోయే బాబుకి గార్డియన్గా ఉండమని మా అమ్మ నిరికించాడు. మేము ఉండను అంటే పెద్ద ఏడుపు సీన్ క్రియేట్ చేశాడు, అందుకున్నాం. అంతేగాని నీకు పుట్టబోయే బిడ్డకి అన్నప్రసన్న చేయడానికో, ఆడెత్తుకుని ఆడించడానికో, జోలప ఆడడానికో కాదు. అంటే పుట్టబోయే బిడ్డకి మీకు ఎలాంటి సంబంధం లేదు అంతే కదా? నీతోనే నాకే సంబంధం లేదంటే మళ్ళీ బిడ్డ మట్టి గడ్డ అంటావేంటి? మళ్ళీ చెప్తున్నా, పుట్టబోయే బిడ్డ నీది, నీ బిడ్డ నాది కాదు. అర్థమైందా? వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. నీలాంటి మనసు లేని వాణ్ణి తండ్రి అని చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగానే ఉంది. కాకపోతే ఎంతైనా వాడికి తండ్రివి కదా. అందుకే రేపు వాడు పుట్టిన తర్వాత నీ ముందే తిరుగుతూ ఈ కకృతి మనిషి ఎవరమ్మా అని అడిగారనుకో, నీ కన్న తండ్రిరా అని చెప్పాలా వద్దా అని చిన్న డౌట్తో అడిగాను. వద్దు అని మీ నోటితో మీరే చెప్పారు కాబట్టి వాడికి తండ్రి ఎవరో తెలియకుండానే పెంచుతాను. చాలా చక్కటి ఆలోచన. కీప్ ఇట్ అప్ బేబీ. అలాగే నా బిడ్డకి మీకు ఎలాంటి సంబంధం లేదని ఓ కాగితం మీద రాసి సంతకం పెట్టివ్వండి. సంతకమా? ఎందుకు? మీరసలే కకృతి ఫ్యామిలీ కదా. రేపు నా బిడ్డకి బాగా ఆస్తులు వచ్చాక ఈరోజు కొడుకు కాదన్న మీరే నేనే మీ నాన్ననని సిగ్గు లేకుండా రావచ్చు. అప్పుడు వాడికి మీరు రాసిన లెటర్ చూపించి మొహాన ఉమ్మించాలి కదా, అందుకు. బచ్చా చూడు, ఒక్కసారి నేను వద్దు అనుకున్నాక అది వజ్రమైనా సరే విసిరి అవతల పారేస్తాను. నీ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని రాసివ్వాలి, అంతేగా? ఇట్రా రాసిస్తా. ఓ సారీ, నువ్వు గీతం దాటి రావు కదూ, అక్కడే ఉండు. నీ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని రాసి సంతకం పెట్టిస్తా. ఇది ఓకేనా? అబ్బో, రాస్తున్నాగా, ఎందుకు ఆవేశపడతావు? సరే ఇవ్వండి. రాయనవే. రాశాను, ఇప్పుడు ఇస్తున్నా ఆటోగ్రాఫ్. నందిడుతున్నావేంటమ్మా? తిట్టడం కాదురా, నువ్వు చేయబోయే పనికి ఏ కీలు కాకీలు విరి చెయ్యాలి. అంత తప్పు నేనేం చేశానమ్మా? ఏం చేసావా? దానికి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఎందుకు రాస్తున్నావురా? నేను ఇక నుంచి దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నెలకి 5,000 చదివించుకోవాలంట. అందుకని కోట్ల రూపాయల ఆస్తిని నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని వదులుకుంటావా? ఆస్తంటి? ఒరే పిచ్చి సన్నాసి, పుట్టే బిడ్డకి 18 సంవత్సరాలు దాటితే ఈ ఆస్తి వాళ్ల పేరు మీదకొస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఎవరి దగ్గరుంటే వాళ్లే గార్డియన్. మర్చిపోయావా? అంటే పొద్దున వాడు పెద్ద అయిన తర్వాత వాడిని మనం మచ్చిక చేసేసుకుంటే ఆస్తి మొత్తం మందైపోతుంది. ఇప్పటికి వెలిగింది నీ బల్బు. 5,000 కోసం కకృతి పడితే కోట్లు పోతాయిరా. నోరు మూసుకుని అది అడిగిన 5,000 దాని మొహాన కొట్టు. అలాగే అమ్మా. వెళ్ళు. రేయ్, మామూలుగా ఇస్తే దానికి అనుమానం వస్తుంది. కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఆ తర్వాత ఇవ్వు. ఓకే అమ్మా, రచ్చిపో. ఒరే, నువ్వు అసలు మనిషివా పశువా? నీలాంటి నీచుడు నా కడుపున ఎలా పుట్టావురా? కడుపుతో ఉన్న భార్యకి బిడ్డ కోసం ఓ 5,000 ఇమ్మంటే అప్పు చేసైనా ఇవ్వాలి, కుదరకపోతే కన్న వేసైనా ఇవ్వాలి. అంతేకాని సినిమాల్లో మగ విలన్లా, సీరియల్లో ఓడ విలన్లలా లేదు కాదు, ఈ బిడ్డతో నాకు సంబంధం లేదు అన్నావో
నీలాంటి వాణ్ణి నడి రోడ్లో దారంతో ఉరి వెయ్యాలరా. క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. ఈ ప్రపంచంలో ఏ తండ్రి చేయని తప్పు చేశానమ్మా. నేను చేసిన పాపానికి అసలు ప్రాయశ్చిత్తమే లేదమ్మా. నేను చేసిన పనికి అమ్మా అమ్మా ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతానమ్మా. చచ్చిపోతానంతే. 5,000 ఇస్తే తీరిపోయే సమస్యకి చచ్చిపోవడం ఎందుకు నాన్నా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, వెంటనే మధుమతికి 5,000 సరేనమ్మా, ఇప్పుడే ఇచ్చేస్తాను. మధు, ఐఎమ్ సారీ మధు. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడను. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ, మై సన్, ఎం పయ్యన్, వాడి రక్తం కూడా నా రక్తమే. బీ పాజిటివ్ మధు. ఇదిగో అర్జెంటుగా ఈ 5,000 తీసుకుని పళ్ళు, వేసిన గుళ్ళు, గుప్పెళ్ళు తిని పిప్పళ్ళ బస్తాలా తయారవు. పట్టుకో పట్టుకో అంతే. పట్టుకో. చెప్పండి, మీ ఓవర్ యాక్షన్ చాలా బాగుందండి. కానీ మీ దగ్గర నుంచి 5,000 వసూలు చేస్తున్నందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. నెల టైం టు టైం మనీ ఇవ్వండి, లేదా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ఇవ్వండి. అమ్మా, నెలలా ఇవ్వాలమ్మా. అయ్యయ్యో, ఎన్ని నెలలురా? 7 నెలలేగా. ఆ తరువాత ఈ ఆస్తి మొత్తం మనదే. నిజమేనమ్మా, 7 నెలలు అది వసూలు చేస్తే ఆ తర్వాత నుంచి మనం వసూలు చేద్దాం. అంతే నాన్న, పదం వెళ్దాం, తిని పెడదాం రా. కూరగాయల రేట్లు మండిపోతున్నాయే. ఇలా ఉంటే ఎలా కొంటాం? అందుకేగా మనం కొనకుండా కొట్టుకొచ్చేస్తున్నాం. మనం ఎక్కడ కొట్టుకొస్తున్నావే? పుచ్చకాయలను ఏరి పారేస్తే అవి తెచ్చుకుంటున్నా. నేను క్యాచ్ పట్టాను. వదిలేటి ఎందుకని పుచ్చులైనా సరే తెచ్చుకుంటున్నాం. కరెక్ట్ అత్తయ్య గారు, అందుకే ఇందులో ఒక్క పుచ్చకాయ కూడా లేదు. అంతంత రేట్లు పెడితే ఇలాంటి పనులు చేస్తావే? కావాలంటే కిలో రూపాయి లేక రూపాయిన్నర పెట్టమను. కొనకపోతే అడుగు. రూపాయికి పుచ్చకాయలు ఇస్తారు, కొనుక్కోండి. చంపుతా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ మధు పీడ వదిలించుకోవడం గురించే. అంటే దాన్నింటి నుంచి పంపించేయాలా? మీరేం చేస్తారో నాకు తెలీదు. దాని పీడ విరగడైపోవాలి. దానికోసం నన్నేం చేయమన్నా చేస్తాను. అయితే ఆ మధు కాళ్ళు పట్టుకోండి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అయ్యో, దాని కాళ్ళు కాదే, నీ పీక పట్టుకుంటే పీడ వదిలిపోతుంది. అత్తయ్య గారు, దీని తర్వాత కొడుతురు గానీ ముందే చూడండి. ఎవడో చేపలు అమ్ముతున్నాడు. అయ్యో, ఆ చేపలు 1 కిలో మనం కొన్నామంటే మధు దెబ్బకి పారిపోతుంది అత్తయ్య గారు. అది పారిపోవడం కాదు, ఆ రేట్లకి మనం పారిపోతాం. అయినా మనం చేపలు కొంటే ఆ మధు ఎలా పారిపోతుందక్క? ఎలానా? మధు అమ్మా నాన్నలకి చేపలు కనపడితే ఏం చేస్తారు? చేపలు పట్టే వాళ్ళని తెచ్చి పట్టిస్తారు. ఏని బొంద, అదేమన్నా పామానే మనిషిని పిలిచి పట్టించడానికి? ఆ చేపల వాసనకి వాంతులు చేసుకుంటారు. కరెక్ట్ అత్తయ్య గారు. ఏమైనా గాని నీ ప్లాన్ బాగుంది లత. ఆ చేపల్ని తీసుకెళ్ళి అయ్యో ఆ మాస్టారు వాడి పెళ్ళాం ఉండగా కోస్తే వెంటనే పారిపోవాలన్న ఆలోచన వస్తుంది. దాంతో మధు కూడా వాళ్ళతో పాటు పారిపోతుంది. ఇల్లు మన సొంతం అవుతుంది. ముందు వాడి చేపలను పిలు. వస్తున్నానమ్మా. చేపలమ్మా ఏంట్రా? అనసూయమ్మా అను. అంటే చేపలకు అనసూయమ్మ అని పేరు పెట్టారమ్మా? నీ పోందరా, నా పేరు అనసూయరా. అవునా? ఇంతకీ చేపలంతా మీకు ఎన్ని కిలోలు కావాలమ్మా? ఎన్ని? ఓ 20 కిలోలు. 20 కిలోలమ్మా. అన్ని కిలోలు నా దగ్గర లేవమ్మా. అలాగా, పర్వాలేదులే. ఎంతకిస్తావు? ఎంత 200లేనమ్మా. అంత చీపా? అవును. సర్లే ఇవ్వు. ఒక్కొక్కటి కిలో ఉన్నాయమ్మా, మొత్తం 2 కిలోలు. 2 కిలోలా? ఓకే ఓకే ఉండు. ఇదిగా ఇదిగోండమ్మా, 200. తీసుకో. ఇదేంటమ్మా 20 రూపాయలు ఇచ్చారు? ఇవెన్ని కిలోలు? 2 కిలోలమ్మా. 20 కిలోలు 200 అంటే కిలో 10 రూపాయలేగా? అవును.
అందుకే 2 కిలోలకి 20 ఇచ్చాను. నేను 200 చెప్పింది 20 కిలోలకు కాదమ్మా, కిలోకమ్మా. ఆ ముక్క నేను కొనక ముందు చెప్పాలి. ఇది అన్యాయం అమ్మా. ఏంటి అన్యాయం? ఏంటి అన్యాయం? చేపలు చచ్చాక దహన సంస్కారాలు చెయ్యాలి. నువ్వు చేసావా? లేదమ్మా. చచ్చాక పిండం పెట్టాలి. పెట్టావా? చేపలకు పిండం పెట్టలేదమ్మా. కనీసం శవయాత్ర చెయ్యాలి. నువ్వు చేసావా? లేదమ్మా. అవన్నీ నేను చేస్తానురా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఊపుకుంటూ ఊరేగిస్తాను. ఉప్పు కారంతో పిండం పెడతాను. ఉడికించి దహన సంస్కారాలు చేస్తాను. అంటే నీకంటాల్సిన పాపాలన్నీ నేను అంటించుకుంటున్నాను రా. అందుకు నువ్వే నాకు 200 ఇవ్వాలి. ఇవ్వు. అలాగే. ఇదిగో అదే ఇప్పుడు చేప ఆత్మ శాంతిస్తుంది. మహాతల్లి నాకు పాపం అంటకుండా చేసింది దయగల తల్లి. చేపలమ్మా, చేపలు. ఆ శ్రీరామచంద్రుని ఆదేశంతో ఆంజనేయ స్వామి చండ ప్రచండ వేగంతో లంకనంతా గాలిస్తూ ఆ సీతమ్మ తల్లి కోసం అన్వేషించసాగాడు. అశోకవనంలో సీతమ్మ వారిని చూశాడు. సీతాదేవి ఆంజనేయ స్వామితో ఏమంటుందయ్యా అంటే, లోపలికెళ్ళి ఉప్పు కత్తిపీట తీస్తే ఈ చేపల్ని ముక్కలలా కోసి వేడి వేడిగా పులుసు పెట్టుకుందామే. ఏమిటండి ఇది? ఈ దుర్వాసనతో ముక్కులు పగిలిపోయేలా ఉన్నాయి. దయచేసి ఆ దరిద్రాన్ని బయట పారేయండి. అయినా చేపల్ని ఇంట్లోకి తీసుకురావడం ఏంటండి? వాసనకి వంట ఎలా ఉంది? ముందు వాటిని బయటకు తీసుకెళ్ళండి. అయ్యో పాపం పంతులు గారికి చేపల వాసన పడదంటే. పడకపోతే మూసుకోమని చెప్పండి అత్తయ్య గారు. అదే ముక్కు మూసుకుంటే పోతారే. అది నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య గారు? వాళ్ళ చచ్చాక వండుకుందాం. చిచ్చి, మీరు అసలు మనుషులేనా? అంతగా తినాలనుకుంటే బయట వండుకోవాలి కానీ మేము ఇలా తినమని తెలిసి కూడా లోపలికి తీసుకురావడం ఏమిటి? మరోలా అనుకోకండి. ఆ వాసన చూస్తే నా కడుపంతా తేవినట్టుగా ఉందండి. ఆ దుర్గంధాన్ని బయట పడేయండి. వాళ్ళే వదిన గారు, కొత్తలో అలాగే ఉంటుంది. ఒక్కసారి ఉప్పు వేసి తోమారంటే ముక్కుకు ఆ వాసన అలవాటైపోతుంది. అదే కొంచెం పులుసు వేసుకుని ఒక్క ముక్క రుచి చూసారనుకోండి, అయ్యో అబ్బా రుచి కూడా అలవాటైపోతుంది. శివ అప్పుడు ఒక్క ముక్క కూడా మిగల్చకుండా కూర మొత్తం మీరే లాగించేస్తారు. అయ్యో ఏంటి వచ్చి తోమి ముక్కలకు వస్తారా? మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది లేదా? ఆ దేవుడు పెట్టేదా? ఏంటి బుద్ధి జ్ఞానం అని పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నా? ఇది నా ఇల్లు, నా వాట. చేపలు తోముకుంటాను, చిరాకొస్తే పామును కూడా పెంచుకుంటాను. అడగడానికి నువ్వెవరో? ఏ లత, నువ్వు వెళ్ళి ఉప్పు తీసుకురావే. తీసుకురండి. రండి. ఏంటో దిన అలా చూస్తున్నావు? చేపలు చూస్తుంటే నోరు ఊరిపోతుందా? పచ్చిదే పీక్కు తినేయాలనిపిస్తోందా? పైకి అలాగే అంటారు గాని ముక్కలు పెట్టిస్తే ముళ్ళుతో సహా నాకేస్తారని నాకు తెలుసులే. మర్యాదగా మాట్లాడాను సూయ. నోర్లేస్తుందేంటి? ఓ కూర వండుకొని మీకు పెట్టవని అసూయా? కావాలంటే కొంచెం పులుసు వేసిస్తా. సీక్రెట్ గా లోపలికెళ్ళి లాగించేయండి. శంకర, వేద బ్రాహ్మణుని బాధ పెడుతున్నావు, అనుభవిస్తావు. ఏంటి మాస్టారు, మీరు మీరు మీ వేదంలో ఏం చెప్పారండి? చీమ నుంచి ఆ బ్రాహ్మడి వరకు అంతా శివమయం అని చెప్పారా? అంటే అర్థం ఏంటండి?
అన్నిట్లో ఉన్నది శివుడే అని. కదా అంటే ఈ చేపలోనూ శివుడున్నాడు, నీళ్లల్లోనే శివుడున్నాడు. అప్పుడు శివుడు తింటున్నాడని కదా అర్థం. అప్పుడు పాపమేంటి పుణ్యమేంటండి? అంతా భ్రమ. అప్పుడు పాపమేంటి పుణ్యమేంటండి? అంతా భ్రమ. అయినా భక్త కన్నప్ప భక్తితో దుప్పి మాంసం తెచ్చి పెడితే ఆ శివుడు లొట్టలేసుకుని తిన్నాడంట. అలాంటిది మీరంతా ఆ శివుడే నాన్ వెజ్ తిన్నాడు, మీరు మాత్రం నాన్ వెజ్ తినే వాళ్ళని చీప్గా చూస్తున్నారు. ఇదేమీ బాగోలేదండి. ఇదిగో ఇలా వాసన చూసి బాధపడే కంటే ఒకసారి టేస్ట్ చేసేయండి.